హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఆ టాపిక్ వచ్చేసి కాపీ. సో కాపీ అంటే ఇక్కడ లైఫ్లో మనము ఒకరిని చూసి అంటే అట్లా బతకాలి అని ఒక లైఫ్ స్టైల్ని కాపీ కొట్టడం అనమాట. సో కంప్లీట్గా ఎవరు కూడా కాపీ కొట్టరు. సో ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది డెఫినెట్గా. అయితే ఇక్కడ ఏంటంటే చాలా విషయాల్లో కూడా వాళ్ళు అంటే కాపీ కొట్టే వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఫలానా ఒక వస్తువు తీసుకున్నారు. సో అది అంటే చూడ్డానికి బాగుందో ఇంకేదైనా అంటే సరే వాళ్ళకి అది కన్వీనియంట్ కావచ్చు, బట్ మనకేమో వాళ్ళ దగ్గర అది ఉంది కదా అనే ఫీలింగ్ తోటి మనం కూడా అట్లాంటివి తీసుకోవాలను, లేకుంటే వాళ్ళు ఇంకా ఏది అంటే ఏ విషయం తీసుకున్నా కూడా వాళ్ళనే కాదు, అంటే కొన్ని విషయాల్లో వీళ్ళని తీసుకుంటాము, ఇంకొన్ని విషయాల్లో వేరే వాళ్ళను అట్లా. సో మనము ఒకరినే కాన్స్టాంట్గా కాపీ కొట్టకుండా మనకు కావాల్సిన అంటే మన మనసుకు తగినట్టుగా మన వేరే వేరే సోర్సెస్ నుండి ఇన్స్పిరేషన్, అంటే ఇక్కడ ఇన్స్పిరేషన్ అని కాదు కానీ ఎక్కువ శాతం కాపీ కొట్టాలనే ప్రయత్నం అనమాట. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది నిజంగా మన నెసెసిటీ అంటే మనకు ఎంతవరకు ఉంది, మనకు అంటే దానివల్ల ఉపయోగం ఏముంది అని చూసి దాన్ని స్టార్ట్ చేసే ముందు దేన్నన్నా మనం చూసి ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అనుకోవడము అది ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటా. బట్ కాపీయింగ్ అంటే ఏంటంటే అది అంటే ఒక థాట్ అనేది లేకుండా ఆటోమేటిక్గా మనం చూసి అరే మనం కూడా అట్లా చేస్తే బాగుంటుంది అని, అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా అది నిజంగా నెసెసరీ కాకపోయినప్పటికీ అది ఇంకా అట్లా చేయాలి, వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా, సో వీ హ్యావ్ టు డూ అట్లా. సో ఇక్కడ ఏంటంటే కాపీ అనేది ఎందుకు వస్తుంది అంటే, అసలు ఒక మనిషి అసలు మన కంఫర్ట్ ఎంత ఉంది. ఇప్పుడు ఫలానా వాళ్ళు ఒక టైప్ ఆఫ్ క్లాత్స్ తీసుకున్నారు, అంటే బట్టలు అవి తీసుకున్నారు, లేకుంటే అది వాళ్ళ కన్వీనియన్స్ బట్టి వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. ఇన్ కేస్ అంటే సరే వారు ఆలోచించి తీసుకున్నారా లేకుంటే ఏదో జస్ట్ షో చేస్తాం తీసుకున్నారా అనేది మనకు తెలియదు, అది వాళ్ళు అడిగితే తప్ప. బట్ మనం ఎందుకు తీసుకుంటున్నాం అనేది మనం ఆలోచించాలన్నమాట. నిజంగా అంటే మన వే ఆఫ్ వర్క్ కానీ లేకుంటే మన వే ఆఫ్ లివింగ్ కానీ ఎట్లా ఉంది, మనకు నప్పిన అంటే మన వర్క్ స్టైల్ కానీ మన లివింగ్ స్టైల్కి ఎట్లాంటివి కావాలి బట్టలు అట్లాంటివి. సో బట్టలనే కాదు వేరే ఏదైనా కూడా, అంటే ఒక మన రిసోర్సెస్ కావచ్చు, అంటే మనం తీసుకునే వెహికల్, ఒక ఇల్లు, వాటెవర్ను. సో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చేస్తున్నారు అని కాకుండా మనకు కంఫర్ట్ ఏది ఇస్తుంది అది అయితే కంఫర్ట్ ఇచ్చే లెవెల్ అది మనము తీసుకున్నప్పుడు, అంటే మనం ఏదైనా ఒకటి పర్చేజ్ చేసినప్పుడు కానీ ఏదైనా మనము దాన్ని ఎక్వైర్ చేసుకున్నప్పుడు అది కంఫర్ట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ వాళ్ళ కంటే అది లెవెల్లో చూడడానికి కానీ లేకుంటే ఇంకా పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా తక్కువ ఉండొచ్చు. బట్ మనకు అంతవరకు కంఫర్ట్ ఉందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 GB ర్యామ్ ఫోన్ ఉందనుకోండి, బట్ మనకు నెసెసరీ ఎంత ఉంది అనేది మనం చూసుకొని అంతవరకు తీసుకుంటే అది. బట్ వాళ్ళు అంతా తీసుకున్నారు కదా, మనం కూడా ఇంచుమించు అంతే తీసుకోవాలి, అప్పుడే వాళ్ళతోటి మనం మాట్లాడగలము, మన లెవెల్ వాళ్ళతో ఈక్వల్ అవుతుంది. సో లేకపోతే నాకు మనసొప్పది అట్లాంటివి. సో ఇవన్నీ అట్లా కాకుండా ప్రతి మనిషికి ఒక కంఫర్ట్ లెవెల్, కంఫర్ట్ జోన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ మేరకు వాళ్ళకు అసలు ఫస్ట్ మన మైండ్ని ఎట్లా దాన్ని చేసుకోవాలి మౌల్డ్ అంటే, నా కంఫర్ట్ ఏంటిది. అయితే కంఫర్ట్కి కూడా లెవెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు అల్టిమేట్ కంఫర్ట్ అసలు అది దానికి అర్థం లేదనమాట, ఉన్నదానికంటే ఎక్కువ. ఇప్పుడు ఒక బెడ్ మీద పడుకున్నాము, అది ఇంకా మెత్తగా ఉండాలనో లేకుంటే ఒక బెడ్ ఇంత చాలా విశాలంగా ఉండాలనో, ఎంత పడుకున్నా కూడా మనము ఒక హైట్ మించి అయితే పడుకోం కదా, బట్ ఇంకా స్ప్రింగ్ ఉండాలి దానికి, ఇట్లా రకరకాలు. సో ఆ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ అనేది మరీ టూ మచ్గా ఆలోచించడం కూడా ఒక విధంగా యూజ్లెస్ అనమాట. సరేగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తారు, కానీ దేనికైనా ఒక లెవెల్ అనేది ఉంటుంది. సో ఆ లెవెల్ ప్రకారం మన కంఫర్ట్ ఎంత ఉందని చూసుకొని, మనకున్న రిసోర్సెస్, మనకున్న అవైలబిలిటీ ఇవన్నీ చూసుకొని మనం ఏదైనా చేయొచ్చు అనమాట. అంటే ఒక వస్తువు కావచ్చు ఇంకేదైనా. బట్ వీళ్ళని చూసి కాపీ కొట్టడము అనేది కేవలం అదేంటంటే ఒక ఫుల్ఫిల్ చేసుకోవడం అనమాట. చూడంగానే మన మనసుకు అది దాన్ని అట్లనే మనం కూడా చేయాలనే డిజైర్ అనేది రావచ్చు, బట్ అది కాలక్రమంలో అది మళ్ళీ ఆ డిజైర్ కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మనకు నిజంగా నెసెసరీ లేదు కాబట్టి, అదేదో చూసేందుకు మనము వెంటనే ఇట్లా స్ట్రైక్ అయి తీసుకున్నాం కాబట్టి దాని నెసెసిటీ కూడా అట్లా వెళ్ళిపోతుంది అనమాట.
కాబట్టి ఆ నెసెసిటీ వెళ్ళిపోయి మళ్ళీ మనకు మైండ్ అనేది కొంచెము అంటే మనం అసలు నిజంగా అవసరం లేదు అయినా కూడా మనం తీసుకున్నాం కదా అని మనం ఎన్లైటన్ అయ్యేంత వరకు కొంచెం వేచి చూసినాం అనుకోండి, అప్పుడు వాళ్ళ లెక్క చేయాలని మనకేం ఉండదు ఏదైనా. సో అప్పుడు మనం అవుట్ ఆఫ్ నెసెసిటీ ఏదైనా తీసుకుంటాం అనమాట. సో కాపీకి మన కంఫర్ట్ని తెలుసుకొని ఏదైనా చేసుకోవడానికి సో తేడా ఇది అని నేను అనుకుంటా. సో ఇప్పుడు నేను కూడా బయట చూస్తున్నప్పుడు అరే వాళ్ళు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, బట్ అల్టిమేట్గా మనం ఆలోచిస్తే ఏమనిపిస్తుంది, మనకు ఏం కావాలో సరే వాళ్ళకంటే చూడడానికి మనం తక్కువే కావచ్చు లేకుంటే బట్ మన కంఫర్ట్ లెవెల్ మనకు ఉందా లేదా అంతే. అది మన వరకు మనం హ్యాపీగా ఉన్నాం అంటే అంతవరకు ఉన్నాం, సరే మన దాంట్లో ఏమైనా తక్కువైతే కొంచెం చేసుకుందాం అంతేగాని పోలిక ఇక్కడ ఏంటంటే కాపీ అంటే పోలిక ఎక్కువ. సో అట్లా లేకుండా చూసుకోవడం అనేది అది ద బేసిక్ స్టెప్ అనమాట ఒక హ్యాపీ లివింగ్కి అని మై ఒపీనియన్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.